బీజేపీ పార్టీ నాయకులు గోమాస శ్రీనివాస్, చల్ల నారాయణ రెడ్డిలు శ్రీధర్ బాబుపై చేసిన వ్యాఖ్యలను కాటారం కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సోమవారం కాటారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాటారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు ఎంత శ్రీధర్ బాబును విమర్శించుతే అంతకెత్తెదుగుతాడు. మీరు ఎంత అది చేస్తే అన్ని ఓట్లు ఎక్కువ వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏ కులాన్ని వాడుకోకుంటున్నాం? ప్రతి దళిత ప్రతి సంఘాలను ఏ కుల సంఘాలను వాడుకున్నాం. ఇవాళ ఆ కుల సంఘాలు కూడా నిన్ను చీకొడుతున్నాయి. నువ్వు పోటీ పెడితే 2800 ఓట్లు వస్తాయనే 2800 ఓట్ల ఏంటి కొంచెమన్నా ఇంకా పార్టీ మాట రెడ్డిగాళ్ళ ఇజ్జత్ తీసినాము. రెడ్డిగాళ్ళను చివరకు రెడ్డిగాళ్ళు ఎవరైనా ఉన్నారని ఎవరు ఎక్కడోనికి అక్కడ నష్టమే చేసినావు. ఎవడు పైకి రావద్దు. ఎవరికన్నా 10 లక్షల రూపాయలు ఏ నుంచి వచ్చినాయి అంటే ఆయనకి ఆ 1,00,000 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. ఆ 1,00,000 రూపాయలలో 50,000 ఖర్చు పెట్టించుడా, లేకపోతే ఆ 50,000 నా వాట కిందకి తీసుకుంటా అనే దృకల్పం ఉన్న వ్యక్తికి అది ఎన్నడెదుగుతాడు? ఎప్పుడు ఎదగడానికి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు కట్టారు ఇక్కడ 128 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అపార్ట్మెంట్ కట్టుకొని దానికి లిఫ్ట్లు పెట్టుకొని మీరు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. శ్రీధర్ బాబు సార్ ఒక్క నిమిషం కన్నెర్ర చేస్తే నీ ఇల్లు కలెక్టర్ అక్కడ నిలబడి కూల్చేస్తాడు. దయచేసి అది గుర్తుపెట్టుకో. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో మీ మాటల వల్ల కడుపు మండిన వాళ్ళంతా కూడా మీ హిస్టరీ మీ చిట్టా బయటకు తీసి ఫైల్ సిద్ధం చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగనే జైలుకు పోయిన అక్రమాస్తుల విషయంలో నీకు ఆస్తులు ఎట్లు వచ్చినాయి? నువ్వు ఏ బంటాల పనికి పోయినావు? ఏ ఉద్యోగాలు చేసినావు? ఎక్కడ ఏ కంపెనీలు పెట్టినావు? ఇన్ని కోట్ల ఆస్తులు ఎట్లు వచ్చినాయి? ఇన్ని పెద్ద పెద్ద వెహికల్లు, హైదరాబాద్లో ఇల్లు, వరంగల్లో అపార్ట్మెంట్లు, కరీంనగర్లో అపార్ట్మెంట్లు, ఇవన్నీ ఎట్లు వచ్చినాయి? ఇవన్నిటి మీద కనుక ఒక్క కేసు వేస్తే ఇవన్నీ ఏసీబీ కేసు, సిబిసిఐడి కేసు, ఐటీ కేసు కనుక వస్తే నువ్వు పోయి జైల్లో కూర్చుంటావు అనే భయానికి నువ్వు మళ్ళీ పోయి బీజేపీలో జాయిన్ అయినావు. మొన్నటికి మొన్న బీఎస్పీలో పోటీ చేసినావు, అంతకుముందు బీజేపీలో జాయిన్ అయినావు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ, మళ్ళీ టీఆర్ఎస్. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండి అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి, అక్రమ సంపాదన కాపాడుకోవడానికి, ఆ గన్మెన్లను మెయింటైన్ చేసిన కొరకు పార్టీలు మారే ఇది మీరు. మరి పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడిన మా శ్రీధర్ బాబు నాయకుడు మీరు అంటున్నారు మినీ కాళేశ్వరం పూర్తి చేయొద్దని. మీకు సోయి ఉన్నదో లేదో, మినీ కాళేశ్వరం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎలక్షన్లో మాట్లాడారు శ్రీధర్ బాబు సార్, 365 రోజుల్లో నేను మినీ కాళేశ్వరం పూర్తి చేస్తాను. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది మినీ కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి చదవస్తే చదువుకోండి. 6 గ్యారంటీలలో ఒకటే గ్యారంటీ నెరవేరింది అంటున్నారు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు నెరవేరినాయి. బస్సు ఫ్రీ వస్తుంది, కరెంటు ఫ్రీ వస్తుంది, గ్యాస్ 500కే వస్తుంది, హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ 10 లక్షలు అయింది. మరి మీకు ఆ సోయి లేదు, ఆ అవగాహన లేదు. ప్రజలను ఏదో మాయమాటలు చెప్పి ప్రజలను సానుభూతి పొందాలని చూస్తున్నారు. ఎక్కడో గన్పూర్లో ఒక హాస్పిటల్ ఉంటే శ్రీధర్ బాబు హాస్పిటల్ కట్టిద్దా అంటున్నారు. ఇక్కడ ఉన్న హాస్పిటల్ అన్నీ శ్రీధర్ బాబు సార్ శ్రీపాదరావు కట్టించినాయి.